హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాస్ని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని వీడియో పెడుతున్నానండి. అది కూడా వారాహి నవరాత్రులకు సంబంధించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని పెడుతున్నాను. మామూలుగా నేనైతే నవరాత్రులు స్టార్ట్ చేసింది 2021లో అండి. ఫస్ట్లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా వీడియోస్ అయితే రెఫర్ చేశాను. అసలు నవరాత్రులు చేసుకోవచ్చా? చేసుకోవాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఒకవేళ ఈ ఇయర్ చేసుకుంటే మళ్ళీ కూడా కంటిన్యూ చేయాలా? ఇవన్నీ కూడా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా వీడియోస్ ఫాలో అయ్యాను. చాలామంది చెప్పినవన్నీ విన్నాను. వినిన తర్వాత నేను స్టార్ట్ చేశానండి. ఒక ఐడియాకి వచ్చి తర్వాత స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇయర్ కొంచెం బిజీగా కొంచెం టెన్షన్గా ఉండింది, కానీ తర్వాత అలవాటైపోయిందండి. ఎందుకు అలా టెన్షన్గా ఉండిందంటే, ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారండి. అంటే ఒక్కొక్క రోజు ఈ నైవేద్యం పెట్టాలి, ఈ రంగు కలర్ చీర కట్టాలి, ఇలా చెప్తూ ఉంటారు. అవన్నీ చూసామంటే ఖచ్చితంగా పిచ్చెక్కుతుందండి. నాకు కూడా ఫస్ట్లో అలానే టెన్షన్గా ఉండింది. మొత్తం నోట్ చేసుకొని ఎవరు చెప్పింది ఫాలో అవ్వాలని ఒక ఐడియాకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. ఇంకపోతే 2022లో మాత్రము అసలు 4 నవరాత్రులు ఉంటాయనే విషయం నాకు తెలియదు. ఏ నవరాత్రి చేయాలన్నా కూడా ముందు నేను ఆ నవరాత్రి గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటానండి. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని తెలుసుకొని తర్వాత స్టార్ట్ చేస్తాను. అలాగే వారాహి నవరాత్రులు తర్వాత స్టార్ట్ చేశానండి. కాకపోతే వారాహి అమ్మవారి పటం లేదు. ఇంకా మా వారికి చెప్పి తిరుపతి నుంచి అమ్మవారి పటం తెప్పించుకున్నానండి. ఇప్పుడు తనకు కూడా డౌట్ వస్తుంది కదా, అందుకని వారాహి అమ్మవారి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతకి చెప్పి తన పర్మిషన్ తీసుకొని వారాహి నవరాత్రుల్లో ఫస్ట్ టైం పటం పెట్టుకొని స్టార్ట్ చేశానండి 2022లో. దాని తర్వాత శ్యామలా నవరాత్రులు కూడా నేను నా దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహానికి వీణ అవి సెట్ చేసి శ్యామలా నవరాత్రులు చేసుకున్నాను. తర్వాత ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఉండే నవరాత్రులు వచ్చి వసంత నవరాత్రులు అండి. లలితాదేవిని ఆరాధిస్తామండి. ఇట్లా 4 నవరాత్రులు నేను చేశానండి 2022లో. ఇక 2023లో కూడా కంటిన్యూ చేశాను. అయితే మార్చి మంత్కి వచ్చేప్పటికి మార్చిలో నేను వసంత నవరాత్రులు అయితే స్టార్ట్ చేయాలండి. కానీ మా మామయ్య గారి సిచ్యువేషన్ అయితే అప్పుడు కొంచెం సీరియస్గా ఉండింది. స్టార్ట్ చేయాలా వద్దా అనే ఒక డౌట్తో ఉన్నానండి. ఏది ఏమైనా అవనివ్వండి, స్టార్ట్ చేద్దాము అని చెప్పి ముందుగానే స్టార్ట్ చేసే ముందే నేను అమ్మవారికి దండం పెట్టుకున్నానండి. ఒకవేళ పూజ అనేది మధ్యలో నిలిపేయాల్సి వస్తే ఏమనుకోవద్దమ్మా, నన్ను క్షమించు అని చెప్పి ముందుగానే అమ్మవారికి చెప్పుకొని ఎన్ని రోజులు నేను చేయగలను అన్ని రోజులు చేస్తానని చెప్పి స్టార్ట్ చేశానండి. కరెక్ట్గా 5 days చేశాను. తర్వాత 6th day రోజు మా మామయ్య గారు చనిపోయారండి. ఇంకా అక్కడికి స్టాప్ చేసేసి ఇంకా 11 రోజులు అయిపోయిన తర్వాత మా అమ్మగారి చేత మొత్తం అక్కడ ఉన్న పటము, అక్షతలు అవన్నీ తీయించేశానండి. అట్లా ఆ ఇయర్ నెక్స్ట్ నవరాత్రులు చేసుకోలేకపోయాను. 2023లో జరిగింది. మా మామయ్య గారి సంవత్సరికం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే నవరాత్రులు వారాహి నవరాత్రులు అండి. నాకైతే అమ్మవారి ఫేస్ పెట్టి చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండింది. నేనైతే ఈ లోపల అంటే మేము చేసుకోకూడదు కదా పండుగ, ఆ లోపలంతా నేను యూట్యూబ్లో అంతా సెర్చ్ చేస్తూ ఉన్నానండి. చాలా వెబ్సైట్స్ అన్నీ సెర్చ్ చేశాను. అమ్మవారి ఫేస్ మాస్క్ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎంత ప్రైస్ ఉంటుంది, ఇవన్నీ సెర్చ్ చేశానండి. అందులో ఏన్షియంట్ ఇండియాను ఏన్షియంట్ వరల్డ్ అనుకుంటానండి, దాంట్లో వారాహి అమ్మవారి ఫేస్ అయితే ఉండింది. కాకపోతే ఏం డెకరేషన్ ఏం చేయలేదండి. దాని తర్వాత మేము రామేశ్వరం వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వెబ్సైట్లో చూశానండి. అమ్మవారి ఫేస్ అనేది చాలా బాగుందండి. ఏదో గయూ షాపింగ్ ఏదో సంథింగ్ ఏదో ఉందండి. సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళ దగ్గర ఉన్న ఫేస్ అంతా మాకు వాట్సాప్ చేశారండి. ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. నేను ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నీ కూడా మా వారికి చెప్తూనే ఉన్నానండి. మళ్ళీ తర్వాత తీసుకుందామని పోస్ట్‌పోన్ చేస్తూ ఉన్నారు. దగ్గర అమ్మవారి నవరాత్రులు ఇంకా 1 month దగ్గరకు వచ్చేసిందండి. మా వారైతే తిరుపతిలో అడగదాంలే, తిరుపతిలో అంతా చూద్దాము, అక్కడ దొరుకుతుంది ఖచ్చితంగా అని చెప్పారు. నాకైతే డౌటేనండి తిరుపతిలో దొరుకుతుందా లేదా అని. ఎందుకనంటే వారాహి నవరాత్రుల గురించి పెద్దగా ఎవరికి అవగాహన లేదు. సో అందువల్ల దొరుకుతుందా లేదా అని డౌట్ వచ్చింది. అయినా సరే నేను ఒకసారి చెక్ చేద్దామని తిరుపతికి వెళ్ళి అడిగానండి. అందులో ఒక షాప్ అతను మాత్రము తీసుకొస్తాను అని చెప్పారు. ఒక 1 week పడుతుంది అని చెప్పారండి. సరే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి వచ్చానండి.
సో వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా రాలేదు, ఇంకా రాలేదని చెప్తూనే ఉన్నారు. మళ్ళీ వన్ డే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే అది ఫేస్ మాస్కులు చాలా చిన్నవిగా ఉండేటివి ఉన్నాయి. అందుకని మేము తీసుకురాలేదని చెప్పేశారు. అక్కడికి చాలా లేట్ అయిపోయిందండి. ఇంక 1 వీక్ టైం ఉంది అంతేను. సో ఈ 1 వీక్ టైంలో ఇంకా అమ్మవారి ఫేస్ మాస్క్ ఎలా తెప్పించుకోవాలి అని ఇంక మా వారికి ఫోన్ చేశాను. తిరుపతి నుంచే ఫోన్ చేశానండి. నాకైతే ఆ టైంలో మా వారి మీద భలే కోపం వచ్చిందండి. అంటే పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చి ఇంక లాస్ట్ 1 మంత్ ఉందనంగా నన్ను కూడా తొందరపెట్టారు. సరే ఇంకా ఆయనకి ఫోన్ చేసి నేను ఒక మధురై వాళ్ళది ఫోన్ నెంబర్ ఇచ్చానండి. ఫోన్ నెంబర్ ఇచ్చి నా దగ్గరుండే ఫోటోస్ అంటే వాళ్ళు పంపిన ఫోటోస్ అన్నీ కూడా తనకి వాట్సాప్ చేశానండి. అందులో కొన్ని చిన్న చిన్న డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ ఫేస్ మాస్కు అక్కడక్కడ అంతగా బాలేదండి. సరే ఆ విషయం ఆయనకి చెప్పి వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని చెప్పాను. నేనే కాంటాక్ట్ అయ్యుండొచ్చండి. నాకు ఆ టైంలో కొంచెం స్టమక్ పెయిన్‌గా ఉండి స్కాన్ చేసుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్ళాను. సో, ఆయనకి ఆ నంబర్ ఇచ్చేసి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వమన్నాను. ఆయన వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారండి. కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు తనకి గూడా ఫోటోస్ పెట్టారు. ఆ ఫోటోస్ పెట్టి అంటే వాళ్ళ దగ్గర ఉన్న అంటే వేరే పీస్ అనమాట. అంటే డెమో పీస్ కాకుండా వేరే పీస్ చూపించారు. అవి చాలా బాగుందండి. అది మా వారు నాకు మళ్ళీ వాట్సాప్ చేశారు. సో, నేను ఓకే చేసిన తర్వాత ఇక ఫేస్ కలర్ వచ్చి గ్రీన్ అండ్ బ్లూ 2 ఉన్నాయండి. గ్రీన్‌దయితే చాలా బాగుందనిపించింది. కానీ మా వారు ఆ వారాహి అమ్మవారి ఫోటో ఉంది గదా! అందులో బ్లూ కలర్‌లోనే ఉందండి మా ఇంట్లో ఉండే ఫోటో. సో, కాబట్టి బ్లూ కలరే తీసుకుందాము అన్నారు. అంత టెన్షన్ పడి అమ్మవారి ఫేస్ మాస్క్ బుక్ చేసుకొని తీరా ఇంటికొచ్చిన తర్వాత ఆ ఫేస్ మాస్క్‌ని నేను ఇంట్లోకి తీసుకెళ్ళలేకపోయానండి. ఎందుకు తీసుకెళ్ళలేకపోయాను, తర్వాత అమ్మవారిని ఎలా పెట్టుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. వీడియో తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.